మన తెలంగాణలో స్వయంగా వెలిసిన వీరభద్రస్వామి దేవాలయాన్ని అయితే దర్శించుకుందాం రండి. హైదరాబాద్కు 300 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్ నగర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోయిల్కొండ కొండపైన ఈ స్వామి కాకతీయుల కాలంలోనే వెలిసారని అక్కడ చరిత్ర చెప్తోంది. ఆ కాలంలో గొర్రెల కాపర్లు కొండ మీదకి గొర్రెలు తోలుకొని పోయిన సమయంలో దివ్యమైన వెలుగు వారికి కనిపించి ఆ వెలుగులోంచి ఈ స్వామి విగ్రహం అనేది వారికి లభ్యమైందని, ఆ తర్వాత కాలక్రమానుగుణంగా ఈ దేవాలయాన్ని పెద్దగా చేశారని అక్కడ స్థానికులు చెబుతారు. ఇంకా వీరభద్రస్వామి అసలు పుట్టుకకు సంబంధించి మాట్లాడుకోవాలంటే శివుడి యొక్క ఉగ్ర రూపమే ఈ వీరభద్రుడు. శివుడి మామగారైనటువంటి దక్ష ప్రజాపతి ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ సకల జనులని, ఋషుల్ని, ముక్కోటి దేవతల్ని ఆ యజ్ఞానికి ఆహ్వానించి అల్లుడైన శివుడిని మాత్రం అవమానిస్తూ అతనిని పిలువడు. ఆ సమయంలో శివుడి భార్య అయినటువంటి సతీదేవి అక్కడికి వెళ్ళి తండ్రి చేసిన ఘోర అవమానాన్ని శివుడికి తనకి భరించలేక ఆమె ఆ యజ్ఞంలోనే దూకి ఆహుతి అయిపోతుంది. ఆ వార్త విన్న ఈశ్వరుడు ఉగ్రరూపాన్ని ధరించి కోపంతో తన జటాజూటంలోంచి ఒక జూటాన్ని విసిరి నేలకి కొడతాడు. అందులోంచి అతి భయంకరంగా, కోపంగా, అతి ఉగ్రంగా పుట్టినటువంటి స్వరూపమే ఈ వీరభద్రుడు. ఈ వీరభద్రస్వామి ఏదైనా యుద్ధాలకి అలా వెళ్ళే సమయంలో అప్పట్లో రాజులు ఇక్కడికి వచ్చి ఈ స్వామికి పూజించి ఈ స్వామి అనుమతితోనే యుద్ధాలకి వెళ్ళేవాళ్ళని అక్కడ చరిత్ర చెప్తోంది. ఇప్పటికీ ఎంతో ఆర్తితో వెళ్ళి స్వామి నువ్వే నాకు దిక్కు అని శరణు కోరిన ప్రతి భక్తుడి కోరికని స్వామి నెరవేరుస్తూనే ఉన్నారు. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. అలాగే మీరు కూడా ఒక్కసారి ఈ స్వామిని దర్శించి ఈ స్వామి అనుగ్రహాన్ని, ఇక్కడి వాతావరణాన్ని కూడా పూర్తిగా అనుభూతి చెందాలని ఆశిస్తున్నాను.